అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను. బాబాగారి ఆశీస్సులతో మన జీవితంలో మనం కోరుకున్నవన్నీ జరగాలని, అలాగే బాబాగారు సదా మనకు తోడుగా ఉండి అనుగ్రహించాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారి పాదాలనంటి వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. బాబాగారి పైన భక్తి శ్రద్ధలతో ఆ సాయినాథుడు చెప్పేటువంటి సందేశం ఏమిటో తెలుసుకుందాము. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్టు చేయండి. అలాగే సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మనకు బాబాగారు తెలియజేసేటువంటి ఆ సందేశం ఏమిటో తెలుసుకుందాము. తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించే ఒక మంచి మాటను ఈరోజు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా నీ సాయినాథుడు చెప్పేటువంటి మాటలను శ్రద్ధతో విను. నీకు ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా నిజం తెలిసినప్పుడు ముందుగా నీ మనస్సుకి బాధ కలుగుతుంది. ఎందుకంటే నువ్వు అనుకున్నట్లుగా ఆ నిజం అనేది ఉండకపోవచ్చు. ఆ తరువాత నీ మనసుకు నిజమైన ఆనందం అంటే ఏమిటో అర్థమవుతుంది. నేను నీకు ఈ సందర్భంలో ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకో. నీతో అవసరం ఉన్నంత వరకే ఎవరైనా సరే నీతో ఉంటారు. ఆ అవసరం అనేది ఎలాంటిదైనా కావచ్చు. కానీ నువ్వు మాత్రం ఏమనుకుంటావంటే వాళ్ళందరూ కూడా నా వాళ్లే కదా, నా వాళ్లే నన్ను ఇలా ఎందుకు మోసం చేస్తారు అనే ఆలోచనతోనే నువ్వు జీవిస్తూ ఉంటావు, భ్రమలో బ్రతుకుతూ ఉంటావు. వారి కోసమే పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతూ ఉంటావు. తిని తినక వారి కోసమే ధనాన్ని కూడా నువ్వు కూడబెడతావు. ఇలా నువ్వు ప్రతి పనిలోనూ వారి ఆనందాన్ని వెతుకుతూ నువ్వు సంతోషంగా వారి కోసమే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటావు. అయితే నువ్వు ఎవరి కోసం ఇంతగా శ్రమ పడుతున్నావో, ఇన్ని కష్టాలు పడుతున్నావో, నువ్వు ఇంత శ్రమలు చేసి కష్ట నష్టాలు భరిస్తున్నావో, ఎవరు నీ వాళ్ళు అని నువ్వు పదే పదే అనుకుంటూ ఉన్నావో, ఎవరిని చూసి నువ్వు సంతోషపడుతూ ఉన్నావో, ఒక విధంగా చెప్తే గర్వపడుతూ ఉన్నావో, ఇదంతా కూడా కేవలం అవసరం కోసమే అని నీకు తెలిసినప్పుడు నీ మనస్సుకి బాధ కలగడం సహజమే. కానీ ఆ బాధలోనే నీకు సత్యమేమిటో తెలిసింది కనుక నీ మనసుకి ఆనందము, నీ హృదయానికి సంతోషము కలుగుతాయి. బిడ్డ, ఒకనాటికి ఏదో ఒక రోజున నువ్వు అనుకుంటున్నది కాదు అని, నిజంగా నీ వాళ్ళు ఎవరో, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో నీకు తప్పకుండా తెలుస్తుంది. ఎందుకంటే కాలానికి అన్నిటినీ కూడా సమాధానపరచగలిగిన గొప్ప శక్తి ఉన్నది. అలాగే నీలో ఉన్నటువంటి ఈ మమకారాలన్నీ కూడా నిజం కాదని, వారందరూ నీ వారు కాదని కూడా కాలం నీకు త్వరలోనే తెలియజేయబోతూ ఉన్నది. ఈ విషయాన్ని నీ మనసుకు తెలిసినప్పుడు నీ హృదయానికి బాధ కలుగుతుంది. కానీ ఇది అక్షర సత్యం. ఈ సమయంలో నువ్వు సదా గుర్తుంచుకోవలసిన సత్యం ఒకటి చెబుతాను. ఇక్కడ నువ్వు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం కోసం నువ్వు ధనాన్ని సంపాదిస్తావు. నీ చుట్టూ ఉండడం కోసం నీ వాళ్ళు అని నువ్వు అనుకుంటున్న వాళ్ళని ఎంతోమందిని నీ దగ్గరకు చేర్చుకుంటావు. కానీ అసలైన సత్యం ఇప్పుడు నీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ సంసార వ్యామోహంలో చిక్కుకొని పోయి గురుపాదాలను తృణీకరించవద్దు. మరు జన్మ కోసం పుణ్యఫలాన్ని సంపాదించవలసింది నువ్వు మాత్రమే అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. సదా సత్ప్రవర్తన కలిగి ఉండు. భగవద్ధ్యానం చేస్తూ ఉండు. ఏ విషయంలోనైనా సరే ఎంతగా స్పందించాలో అంతగానే స్పందించు. నిజాన్ని కానీ అబద్ధాన్ని కానీ తట్టుకోగలిగినట్లుగా నీ మనస్సును, నీ హృదయాన్ని సదా నా నామస్మరణ చేస్తూ దైవధ్యానంతో గడుపు. మరు జన్మలో పుణ్యఫలాన్ని సంపాదించగలిగేది ఈ జన్మ మాత్రమే అని తెలుసుకో అంటూ బాబాగారు ఒక మంచి గురు సందేశాన్ని మనకి అనుగ్రహించారు.
మరి మనకు బాబాగారు తెలియజేసినటువంటి ఈ చక్కని సందేశంలోని పరమార్థాన్ని ఒక కథ రూపంలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నన్ను లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, వీడియో చూస్తున్న వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. పూర్వం ఒక నగరంలో భుజంగం అనే ఒక వర్తకుడు ఉండేవాడు. భుజంగం అతని తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆ కుటుంబము ఆ నగరంలోనే గొప్ప ధనవంతుల కుటుంబం. భుజంగాన్ని ఎంతో చక్కగా చదివించాలని అతని తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అతనికి ఏమాత్రము చదువు సంధ్యలు అబ్బలేదు. కానీ భుజంగానికి తెలివితేటలు, లోకజ్ఞానం బాగా ఉండడంతో తన తల్లిదండ్రులను ఒప్పించి ఆ నగరంలోనే ముత్యాల వర్తకం ప్రారంభించాడు. ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి కూడా ముత్యాలు తెప్పించి వాటిని చక్కగా అమ్మి వ్యాపారం చేయడం వల్ల అతని వ్యాపారం చాలా కొద్ది కాలంలోనే 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. ఇలా భుజంగం వ్యాపారం చక్కగా సాగడం, అతను గొప్ప ధనవంతుడు కావడంతో ఆ ధనవంతుడైనటువంటి భుజంగానికి తమ కుమార్తెను చేసుకోమని అతని తల్లిదండ్రుల్ని ఆ నగరంలోనే ఉన్న ఎంతోమంది ధనవంతులు, వర్తకులు అడిగేవారు. అలా భుజంగం కూడా ఒప్పుకోవడంతో తల్లిదండ్రులు అతనికి ఆ నగరంలోనే ఉన్న ఒక గొప్ప ధనవంతుడి కూతురితో చక్కగా వివాహం జరిపించారు. ఇలా వారి జీవితం సంతోషంగా గడిచిపోతున్నది. భుజంగానికి ఎప్పుడూ వర్తకానికి సంబంధించిన పనులే తప్ప మరేవీ కూడా పట్టించుకునేవాడు కాదు. అలాగే భుజంగంలో ఉన్న మరొక చెప్పుకోవలసిన లక్షణం ఏమిటంటే, భుజంగానికి ఏమాత్రం దైవభక్తి అనేదే లేదు. ఎంతసేపు డబ్బు సంపాదించడం తప్ప దేవుడన్నా, దేవుడి భక్తి అన్నా, అటువంటివి చేసేవాళ్ళన్నా ఏమాత్రం అతను అంగీకరించేవాడు కాదు. చిత్రం ఏమిటంటే, భుజంగం భార్యకు మాత్రం ఎంతో దైవభక్తి ఉండేది. ఏ పని జరిగినా సరే దేవుడి అనుకూలం లేకపోతే మానవ ప్రయత్నం ఫలించదు అని ఆమె గట్టిగా నమ్మేది. అలా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఈ విషయంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగేవి. కానీ భార్య మీద ప్రేమతోటి భుజంగం ఆమె ఏం చేస్తున్నా వాటికి అడ్డు చెప్పేవాడు కాదు. ఇలా కాలం గడిచిపోతున్నది. భుజంగానికి చేతి నిండా ధనము, చేతి నిండా పని, కావలసినంత మంది పనివారు ఉండడంతో అతను ఒక మహారాజులాగా వెలిగిపోతూ ఉండేవాడు. కానీ భుజంగం దంపతులకు తీరని లోటుగా సంతానం అనేది కలగలేదు. భుజంగం భార్య చెయ్యని నోము లేదు, మొక్కని చెట్టు లేదు, పుట్టలేదు. కానీ ఎంతకాలానికి వారికి సంతానం కలగలేదు. అయితే అప్పుడప్పుడు భుజంగం భార్యతో బాధపడుతూ, నువ్వు చెయ్యని పూజ లేదు, చెయ్యని నోము లేదు, కానీ దేవుడు ఎక్కడున్నాడంటావు? ఇంత నియమంగా చేస్తూ ఉన్న నీకు ఒక్క నలుసైనా కలగలేకపోయింది. మనం ఇంత కష్టపడి సంపాదిస్తున్న ఈ సంపాదన, ఈ ధనమంతా కూడా ఎవరో దాయాదులకు వెళ్ళిపోవలసిందే కదా అంటూ తను బాధపడేవాడు. ఆ మాటలనే భార్యతో కూడా చెప్పేవాడు. కానీ భుజంగం భార్య ఏమాత్రం నిరుత్సాహపడేది కాదు. భగవంతుడు అనుకూలిస్తే తప్పకుండా మంచి సంతానం కలుగుతుంది, ఆయన పైన నాకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది అంటూ భర్తను ఓదారుస్తూ మంచి మాటలు చెప్పేది భుజంగం భార్య. ఆమె అనుకున్నట్లుగానే కొన్నాళ్లకు దైవానుగ్రహం చేత భుజంగం దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. భుజంగం ఆనందానికి అంతు లేకుండా పోయింది. నిజంగానే భగవంతుడి అనుగ్రహంతో తమకు సంతానం కలిగింది అని అతనికి కూడా దైవం పైన కొద్దిపాటి నమ్మకం ఏర్పడింది. ఆ తరువాత వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ పిల్లవాడికి బారసాలాది కార్యక్రమాలు పూర్తి చేసి అతనికి రత్నపతి అని పేరు పెట్టి అపురూపంగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటూ ఉన్నారు. ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది. సంతోషంగా గడిచిపోతున్న భుజంగం జీవితంలో ఊహించని హఠాత్ పరిణామంలాగా భుజంగం భార్య అనారోగ్య సమస్యలతో చనిపోయింది. ఆ పిల్లవాడు చిన్నపిల్లవాడు. అతన్ని పెంచడం భుజంగానికి ఎంతో కష్టంగా అనిపించేది. కానీ లేక లేక కలిగిన పిల్లవాడు కావడం చేత భుజంగం ఆ పిల్లవాడిని అపురూపంగా పెంచుకుంటూ ఎప్పుడూ తనతోనే ఉంచుకునేవాడు. ఆనాటితోటే భుజంగానికి ఉన్న కొద్దిపాటి దైవభక్తి కూడా అంతరించిపోయింది. తన
తన భార్య పగలనక రాత్రనక దైవ పూజలు చేసి ఎన్నో నోములు నోచి ఆ పిల్లవాడిని కన్నది. కానీ ఆ పిల్లవాడి ముద్దు ముచ్చటలు చూడకుండానే ఆమె చనిపోవడంతో దైవం పైన నమ్మకం పోవడమే కాకుండా దేవుడి పైన కూడా ద్వేషం ఏర్పడింది భుజంగానికి. తనకు తెలిసినటువంటి ద్వేషమైన మాటల్నే ఆ పిల్లవాడైన రత్నపతికి కూడా చెప్పేవాడు భుజంగం. ఆ మాటలు వింటూ పెరిగాడు రత్నపతి. అతనికి కూడా తండ్రి చెప్పిన మాటలే బాగా నచ్చడంతో ఆ పిల్లవాడికి కూడా దేవుడి పైన ద్వేషము ఏర్పడింది, డబ్బు పైన మమకారం ఏర్పడింది. రత్నపతిని బాగా చదివించాలని భుజంగం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ రత్నపతికి కూడా ఏమాత్రం చదువు సంధ్యలు అబ్బలేదు. కానీ తండ్రినే చూస్తూ పెరిగిన రత్నపతికి బాగా తెలివితేటలు, లోకజ్ఞానం బాగా అబ్బాయి. వర్తకం ఎలా చేయాలో, వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో, డబ్బు ఎలా సంపాదించాలో, తన వాళ్లను ఎలా దగ్గరికి తీసుకోవాలో రత్నపతికి తండ్రి నుండి బాగానే అలవడింది. అలా కొంతకాలం జరిగిపోయింది. వృద్ధుడైనటువంటి భుజంగం కూడా చనిపోయాడు. దానివల్ల మొత్తం వర్తకమంతా కూడా రత్నపతే చూసుకోవలసి వచ్చేది. ఆ నగరంలో రత్నపతి తండ్రి ఇచ్చినటువంటి ముత్యాల వర్తకంతో పాటుగా బంగారం వ్యాపారం కూడా ప్రారంభించాడు. అది కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా జరిగిపోతూ ఉంది. ఆ వ్యాపారం అంతా చూసుకోవడానికి, వర్తకం చేయడానికి తనకు బాగా కావలసినటువంటి బంధువులను కూడా చేరదీశాడు రత్నపతి. ఇలా రత్నపతి వివాహం చేసుకునే వయస్సు వచ్చింది. తమ కుమార్తెలను చేసుకోమని మధ్యవర్తుల ద్వారా చాలామంది ఆ నగరంలోని ప్రముఖులు రత్నపతికి కబురు పంపించారు. రత్నపతి బాగా ఆలోచించి నగరంలోనే ప్రముఖ వర్తకులు, ధనవంతులు అయినటువంటి వారి వివరాలు తెలుసుకొని ఒక్కతే కుమార్తె, ఆస్తి మొత్తం కూడా ఆవిడికే చెందుతుంది అని ఎవరినైతే నిర్ణయించుకున్నాడో ఆమెనే వివాహం చేసుకున్నాడు రత్నపతి. అలా రత్నపతి ఆలోచనకు అందరూ కూడా ఆశ్చర్యపోవడమే కాకుండా ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఇలా ఉండగా రత్నపతి తన వ్యాపారాన్ని, వర్తకాన్ని ఇంకా పెంచుకోవాలని ఆ నగరంలోనే కాకుండా మరికొన్ని నగరాల్లో తన వ్యాపారాన్ని బాగా విస్తరించాలి అని ఆలోచించేవాడు. ఆ ఆలోచనకు తగినట్లుగానే రత్నపతి ఇతర నగరాలలో కూడా వర్తక కేంద్రాలను ప్రారంభించాడు. కాలక్రమంలో రత్నపతి బహు సంతానవంతుడయ్యాడు. అతనికి 7 కొడుకులు, 5 కూతుళ్ళు, ఇంటి నిండా కూడా పిల్లలతోటి, బాగా ధనంతో, వచ్చిపోయే పనివారితోటి ఆ ఇల్లు ఒక దివాణంలాగా ఉండేది. రత్నపతి ఆ ఇంట్లో ఒక అపర కుబేరుడులాగా మహారాజు వైభోగం అనుభవిస్తూ ఉండేవాడు. అతని పంచన చేరి బంధువులందరూ హాయిగా జీవితం సాగిస్తూ ఉండేవారు. సమయము, సందర్భము దొరికినప్పుడు ఆ బంధువులందరూ కూడా రత్నపతిని ఎంతగానో మెచ్చుకుంటూ రత్నపతి కోసం ప్రాణాలిస్తామంటూ అతని ముందు ఎంతో గొప్పగా చెబుతూ ఉండేవారు. అలా రత్నపతి తన వైభోగాన్ని చూసుకొని ఒకంత గర్వంతో, ఆనందంతో గడుపుతూ ఉండేవాడు. ఇలా వర్తకుడైన రత్నపతి జీవితం సంతోషంగా గడిచిపోతూ ఉన్నది. కాలక్రమంలో రత్నపతి తన బిడ్డలకు చక్కగా చదువులు చెప్పించాడు. ఆ నగరంలోనే గొప్ప ధనవంతులైనటువంటి వారిని, వారి కూతుళ్లతోటి తన కొడుకులకు వివాహం ఘనంగా జరిపించాడు. అలాగే ధనవంతులైన వారి కొడుకులతోటి తన కూతుళ్లకు కూడా వివాహాలు జరిపించి వారిని కూడా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. వారందరికీ కూడా ఇతర నగరాల్లో వర్తకాన్ని అప్పగించాడు. అపర కుబేరుడు ఇలాగే ఉంటాడేమో అని ఆ నగరంలోనే కాకుండా ఇతర నగరాల్లో కూడా అతని గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఎంతో కొంత సంబంధం ఉన్న బంధువులందరూ కూడా రత్నపతి ఇంటికి చేరుకొని అతని పంచనే హాయిగా జీవితం గడుపుతూ ఉండేవారు. ఇల్లు దాటితే రత్నపతి పరమ పిసినారి, పరమ లోభి. తండ్రి చెప్పినట్లుగా దైవ సంబంధమైన కార్యాలు కానీ, యాచకులకి కానీ, తీర్థయాత్రలకు వెళ్ళేవారికి కానీ కనీసం కాకిని ఎంగిలి చేత్తో తోలడానికి కానీ ఇష్టపడేవాడు కాదు. కేవలం తను సంపాదించిన సంపద అంతా కూడా, అంతులేని ఆ సంపద తన వారు మాత్రమే తినాలి, తన బంధువులు మాత్రమే తినాలి. మరి ఎవ్వరూ కూడా ఒక్క పైసా కూడా తినడానికి రత్నపతి ఏమాత్రము ఇష్టపడేవాడు కాదు. అతని పంచన చేరిన బంధువులు అతన్ని గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఊళ్ళో ఉన్నటువంటి పేద సాధలు మాత్రం అతను పరమ పిసినారి అని అతని గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉండేవారు. ఇటువంటి మాటలు అప్పుడప్పుడు రత్నపతి చెవిన పడ్డా వాటిని గురించి ఏమాత్రం ఆలోచించేవాడు కాదు. వాటిని అసలు పట్టించుకునేవాడే కాదు. అతని వైభోగంతో అపర కుబేరుడిలా
చుక్కలలో చంద్రుడిలా వెలిగిపోతూ ఉండేవాడు. మహారాజులకు, జమీందారులకు కూడా అతడి వైభోగాన్ని చూసి ఈర్ష్య కలిగేంత వైభోగం ఆ రత్నపతి సొంతమయ్యింది. అతని పంచన చేరిన బంధుబలగంతో, అలాగే అతని సంపదతో ఆ ఇల్లంతా కూడా ఒక అంతఃపురంలాగా, ఒక జమీందారు దివాణంలాగా ఉంటూ ఉండేది. ఇలా రత్నపతి జీవితం సంతోషంగా కాలం గడిచిపోతూ ఉన్నది. ఒకనాడు ఉదయాన్నే రత్నపతి తన వర్తకం సాగించేందుకు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో రత్నపతి ఇంటి ముందు ఒక సాధువు యాచన చేయడానికై వచ్చాడు. అలా తన ఇంటి ముందు ఉన్న సాధువును చూడగానే రత్నపతికి విపరీతమైన కోపం కలిగింది. కోపంతో సాధువును చూస్తూ, పోరా దొంగ వెధవ, పొద్దున్నే నా ఇంటి ముందుకు వచ్చావు, దున్నపోతులాగా ఉన్నావు, పని చేసుకొని బ్రతకవచ్చు కదా, ఇలా అడుక్కు తినడానికి నీకు సిగ్గనిపించడం లేదా అంటూ కోపంగా మాట్లాడాడు. కానీ ఆ సాధువు ఏమాత్రం కోపగించుకోకుండా రత్నపతిని చూస్తూ, అయ్యా, నేను దొంగ వెధవనే అయితే ఇలా ఇల్లిల్లు అడుక్కుంటూ బ్రతకవలసిన అవసరం ఏముంది? మీరు ఎంతో ధనవంతులు. నాలాంటి వారికి ఇంత ఆహారం ఇచ్చినందువల్ల మీ సంపద ఏమీ తరిగిపోదు. పైగా మీకు జన్మజన్మలకు సరిపడా పుణ్యం లభిస్తుంది. మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. రాత్రి నుండి ఆహారం లేకుండా ఉన్నాను. దయచేసి నేను తినేందుకు అంత ఆహారం ఇప్పించండి. అలాగే ఏదైనా పాత వస్త్రం ఇప్పిస్తే రాత్రివేళ చలికి ఆ వస్త్రాన్ని కప్పుకుంటాను. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీకెంతైనా పుణ్యం ఉంటుంది అన్నాడు ఆ సాధువు ఎంతో శాంతంగా. అతడి మాటలు వింటున్నటువంటి రత్నపతి మరింత కోపంగా ఆ సాధువును చూస్తూ, నీలాంటి సాధువులకు, అడుక్కు తినేవారికి దాన ధర్మాలు చెయ్యడానికే నేను ధనాన్ని కూడబెట్టాననుకుంటున్నావా? నీకు ఆహారం పెట్టించడం కాదు కదా, కనీసం చిల్లు కానీ కూడా ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో అంటూ సమాధానం చెప్పాడు. ఆ మాటలకు సాధువు తనకు తెలిసిన విషయాలన్నీ కూడా రత్నపతికి చెప్పాడు. రత్నపతి మరింత కోపంగా అతనితో మాట్లాడాడు. కానీ కొద్దిసేపటికి రత్నపతి ఆ సాధువు తన పనులకు ఆటంకం కలిగిస్తున్నాడు అని అర్థం చేసుకొని తన పక్కనున్న పనివారితో ఆ సాధువును బయటికి నెట్టివేయమని చెప్పాడు. ఆ పనివారు బయటకు నెట్టివేయడంతో సాధువు కూడా కోపంగా, నువ్వు స్వయం పాకమైనా ఇస్తే తప్ప ఇక్కడ నుండి నేను బయటకు వెళ్ళను అంటూ భీష్మించుకొని రత్నపతి ఇంటి ముందు ఉన్న ఆ వేప చెట్టు అరుగు కింద కూర్చున్నాడు. అది చూసినటువంటి రత్నపతికి ఆ సాధువుని ఏం చేయాలో అర్థం కాలేదు. తనకు వర్తకం చేసుకునే సమయం దాటిపోతున్నది అని గ్రహించి తన వర్తకం సాగించుకోవడానికి ఆ ఇంటి ద్వారం మూసి మరొక ద్వారం గుండా రాకపోకలు సాగించాడు. సాయంకాలం అయినా సరే ఆ సాధువు మాత్రం ఆ అరుగు మీద నుండి వెళ్ళిపోలేదు. ఇంట్లోని వారందరూ కూడా రత్నపతితో ఎంతో కొంత ఇచ్చి ఆ సాధువుని పంపించేయమని, అతను శపిస్తే ఇంటికి అరిష్టమని ఎన్నో రకాలుగా నచ్చజెప్పాలని ప్రయత్నించారు. కానీ రత్నపతి ఇంట్లో వారి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ సాధువుకు నిజంగా అన్ని మంత్రశక్తులే ఉంటే ఇలా ఇల్లిల్లు తిరుగుతూ అడుక్కోవలసిన కర్మేమిటి? తన మంత్రశక్తులను ఉపయోగించి తను ధనవంతుడయ్యేవాడు కదా. ఇటువంటి మాయగాళ్లను మీలాంటి అమాయకులు నమ్ముతూ ఉన్నారు కాబట్టే ఇంకా వీళ్ళు ఇలా సంతోషంగా మనుగడ సాగిస్తున్నారు. ఇలాంటి మాయగాళ్ల ఆటలు నా ముందు సాగవు. వీడికి చిల్లు కాని కూడా ఇచ్చేదే లేదు అంటూ తెగేసి చెప్పాడు రత్నపతి. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. వారం రోజుల తర్వాత సాధువు ఆ వేప చెట్టు కింద నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన రత్నపతి తనొక గొప్ప ఘనకార్యం సాధించినట్లు ఎంతో గర్వంగా భావించాడు. ఆ సాధువుకి ఒక్క కానీ కూడా ఇవ్వకుండా అతన్ని తరిమేశాను కదా అని లోపల సంతోషపడ్డాడు. ఆ మరుసటి రోజు నుండి ప్రధాన ద్వారం వైపు నుండే తన రాకపోకలు ప్రారంభించాడు రత్నపతి. ఇలా ఒక 10 రోజులు గడిచిపోయాయి. మళ్ళీ రత్నపతి ఒకనాడు ఉదయాన్నే తన వర్తకానికి బయలుదేరుతూ ఉండగా ఇంటి ముందు ఉన్న వేప చెట్టు అరుగు మీద సాధువు కనిపించాడు. ఆ సాధువును మళ్ళీ పొద్దున్నే అలా చూడగానే రత్నపతికి ఎంతో చిరాకుగా, విసుగ్గా అనిపించింది. ఆ సాధువును చూస్తూ తనలో తానే, వీడెవడో కానీ దరిద్రంలా దాపురించాడు, శనిలా నా వెంట పడుతూ ఉన్నాడు, ఏదో ఒకటి ఇస్తే తప్ప వీడు నన్ను విడిచిపెట్టేటట్టు లేదు, అసలు వీడు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి అని తన పక్కనే ఉన్న పనివాడితో అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చాడో కనుక్కురమ్మని పంపించాడు.
ఆ పనివాడు సాధువు దగ్గరికి వెళ్ళగానే సాధువు ఎంతో శాంతంగా చిరునవ్వుతో, నాకు స్వయం పాకం కానీ ఆహారం కానీ ఏమీ అక్కర్లేదు, మీ రత్నపతి దగ్గర నుండి చిల్లు కానీ కూడా నాకు అవసరం లేదు, అతనితో నేను కొంతసేపు మాట్లాడాలి, నాకు అవకాశం ఇస్తే అతనితో మాట్లాడతాను, ఈ మాటలు అతనితో చెప్పు అని ఆ పనివాడిని తిరిగి పంపించాడు సాధువు. పనివాడు తిరిగి వచ్చి రత్నపతితో సాధువు చెప్పిన మాటలే చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి రత్నపతి కొంతసేపు తనలో తాను ఆలోచించుకొని, 6 నెలల వరకు నాకు ఆ సాధువుతో మాట్లాడే అవకాశం లేదు, నేను వర్తకం ఒత్తిడిలో విపరీతంగా అలసిపోతున్నాను, 6 నెలల తర్వాత కనపడితే నేను అతనితో మాట్లాడే విషయం గురించి ఆలోచిస్తాను అని ఆ పనివాడికి చెప్పి పంపించాడు. ఆ మాటలు విన్న సాధువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం చూసిన రత్నపతి, అమ్మయ్య, ఇప్పటికి గండం గడిచిపోయింది కదా అని చాలా సంతోషించాడు. చూస్తూ ఉండగానే రత్నపతికి తెలియకుండానే 6 నెలలు గడిచిపోయాయి. మళ్ళీ 6 నెలల తర్వాత సాధువు రత్నపతి ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నాడు. అతన్ని చూశాక కానీ 6 నెలలు గడిచిపోయాయి అని రత్నపతికి అర్థం కాలేదు. అప్పుడు కూడా రత్నపతి మళ్ళీ ఏదో ఒక కారణం చెప్పి సాధువుని పంపించేయాలి అని మనస్సులో నిర్ణయించుకొని తన మనవరాలికి బారసాల చేస్తున్నానని, 1 వారం 15 రోజుల వరకు తనకు ఖాళీ లేదని చెప్పి పంపించాడు. ఆ మాటలు విన్న సాధువు అప్పుడు కూడా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన సాధువు రత్నపతి చెప్పినట్లుగానే 15 రోజుల తర్వాత వచ్చాడు. అప్పుడు కూడా రత్నపతి తన మనవడికి అన్నప్రాసన చేస్తున్నానని, మళ్ళీ 15 రోజుల వరకు తనకు ఖాళీ లేదని చెప్పి పంపించాడు. అప్పుడు కూడా రత్నపతి చెప్పినట్లుగానే సాధువు ఏమాత్రం విసుగు చెందకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ సాధువు రత్నపతి చెప్పినప్పుడే వచ్చాడు. అప్పుడు కూడా రత్నపతి తన మనవడికి అక్షరాభ్యాసం చేయించాలని చెప్పి పంపించి వేశాడు. ఇలా రత్నపతి ఎన్నో రకాలుగా ఆ సాధువు నుండి తప్పించుకోవాలని, అతనికి విసుగు పుట్టి రావడం మానేస్తాడని తనలో తాను నిర్ణయించుకున్నాడు. కానీ రత్నపతి కబురు పెట్టిన ప్రతిసారి కూడా సాధువు చిరునవ్వుతో తిరిగి వెళ్ళిపోవడం, మళ్ళీ అదే చిరునవ్వుతో తిరిగి రావడంతో రత్నపతికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా సరే ఆ సాధువు చెప్పింది వినడం తప్ప తను ఇంకా చెయ్యగలిగింది ఏమీ లేదు. అసలు ఆ సాధువు తనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్న రత్నపతి ఒకనాడు సాధువు రాగానే అతన్ని లోపలికి తీసుకొని వచ్చాడు. అతన్ని చూస్తూనే సాధువుతో రత్నపతి, నా కోసం నువ్వు 2 సంవత్సరాల నుండి తిరుగుతూ ఉన్నావు, నీకు నా నుండి ఏం కావాలి, నేను చిల్లు కానీ కూడా నీకు ఇవ్వను అని ఆనాడే చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నాను, మరి నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ గట్టిగానే ప్రశ్నించాడు. ఆ మాటలకు సాధువు చిరునవ్వుతో, ఓ వర్తకుడా, నిన్ను 2 సంవత్సరాల నుండి నేను గమనిస్తూనే ఉన్నాను, ఎవ్వరికి ఒక్క చిల్లు కానీ కూడా దాన ధర్మం చెయ్యవు, ఏనాడు గుడికి వెళ్ళింది లేదు, ఏ పుణ్యకార్యం చేసింది లేదు, నీ ఇంటి ముందు మనుషులు ప్రాణాలు పోయినా కానీ చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నావు, దీనిని బట్టి నేను నిన్ను అర్థం చేసుకున్నాను, నువ్వు పూర్తిగా మాయలో కప్పబడి సంసార వ్యామోహంలో మునిగి తేలుతూ ఉన్నావు. ధనం సంపాదించడం ఒక అదృష్టంగా, ఒక వరంగా భావించు. ఆ ధనాన్ని కేవలం నీ స్వార్థం కోసం, నీ వారి కోసమే కాకుండా నీ చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడేలా ప్రవర్తించు అన్నాడు సాధువు. ఆ మాటలు విన్న రత్నపతి ఎంతో చిరాగ్గా మొహం పెడుతూ సాధువును చూసి, అంటే నేను సంపాదించిందంతా కూడా నా వాళ్లకు కాకుండా లోకులకు దాన ధర్మాలు చెయ్యమంటావా? ఈ మాట చెప్పడం కోసమేనా 2 సంవత్సరాల నుండి నా చుట్టూ తిరుగుతున్నావు అన్నాడు కోపంగా. అందుకు సాధువు చిరునవ్వుతో, ఓ రత్నపతి, నేను నిన్ను ఒక్క విషయం సూటిగా అడుగుతాను, చెప్పు. నువ్వు పుట్టిన సమయంలోనే ఎంతోమంది ఉన్నారు, నీ స్నేహితులు కూడా ఎంతోమంది ఉన్నారు, కానీ వారెవరూ కూడా నీ అంత ధనవంతులు కాలేదు. కారణం ఏమిటో తెలుసా? నీ పూర్వపుణ్య విశేష ఫలం చేత నువ్వు పట్టుకున్నదల్లా బంగారం అయ్యింది. నీకు ఇంతమంది అందబలం అర్ధబలం సమకూరింది. ఇదంతా కూడా నీ పూర్వజన్మ విశేషం వల్లే. గత జన్మలో నువ్వు చేసుకున్న దాన ధర్మాల వలనే ఈ రోజున నువ్వు ఇంత గొప్ప ధనవంతుడివయ్యావు. నీకన్నా ఎక్కువగా కష్టపడే వాళ్ళు ఉన్నారు, నీకన్నా ఎక్కువ తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరికీ కూడా నీ అంత ధన సంపద అలాగే ఇంతమంది మంది మార్బలం లేరు. కారణం ఏమిటో నీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. కానీ ఒక సత్యం చెప్పాలనే నేను 2 సంవత్సరాల నుండి నీ కోసం తిరుగుతున్నాను.
వీళ్ళందరూ నా వాళ్ళు, నా కోసమే ఉన్నారు. నా భార్య, నా పిల్లలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు అంటూ నువ్వు ఎవరిని చూసుకొని సంతోషంగా మురిసిపోతున్నావో వీళ్ళు ఎవ్వరూ కూడా నీ వాళ్ళు కారు. నీకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఇంకా నీ వల్ల ఏ ఉపయోగము లేదు అనుకున్న నాడు వీళ్ళెవ్వరూ కూడా నీ మాట వినరు సరికదా. నిన్ను ఏదో ఒక మూల గదిలో పారేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా చెబితే నువ్వు ఎప్పుడు పోతావా అని నీ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాడు సాధువు. ఆ మాటలు విన్నటువంటి రత్నపతి నిర్ఘాంతపోయి చూస్తూ, ఏంటి వీళ్ళెవరూ నా వాళ్ళు కారా? నేను అనారోగ్యంతో ఉంటే నా చావు కోసం ఎదురు చూస్తారా? నువ్వు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మమంటావు అని అడిగాడు. అందుకు సాధువు చిరునవ్వుతో, ఆ విషయాన్ని త్వరలోనే నీకు నిరూపిస్తాను, నేను చెప్పినట్లుగా చెయ్యి అంటూ రత్నపతి చెవిలో ఏదో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు సాధువు. అలా సాధువు చెప్పి వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఒకనాటి రాత్రి వేళ పక్కనే ఉన్న భార్యను తట్టి లేపుతూ రత్నపతి, ఈరోజు ఎందుకో నా ఆరోగ్యం సహకరించడం లేదు, నా కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి, నాకేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, ఇంకా నేను ఎక్కువసేపు ప్రాణాలతో ఉండను, ఈ చావేదో ఇంకొంతకాలం ఆగి వచ్చి ఉంటే నేను కొన్ని పుణ్యకార్యాలైనా చేసేవాడిని, ఏ ఒక్క పుణ్యకార్యము చెయ్యకుండానే ప్రాణాలు విడిచిపెట్టవలసి వస్తున్నదేమో అంటూ ఉన్నట్టుండి బిర్రబిగుసుకుపోయాడు. అది చూసినటువంటి రత్నపతి భార్య బోరుబోరున విలపిస్తూ గదులలో నిద్రపోతూ ఉన్నటువంటి కొడుకులను, కోడళ్లను, అల్లుళ్లను, అలాగే పని వాళ్ళందరినీ కూడా కేకలు పెట్టి పిలిచింది. వాళ్ళల్లో వచ్చినటువంటి ఒక పనివాడు నగరంలోనే ప్రముఖ వైద్యుణ్ణి దగ్గరుండి మరీ పిలుచుకొని వచ్చాడు. ఆ వైద్యుడు రత్నపతిని పరీక్షించి పెదవి విరిచి చెయ్యగలిగింది ఏమీ లేదు, రోగం ఏమిటో అంతుపట్టడం లేదు అని చెప్పి అతని దారిన అతను వెళ్ళిపోయాడు. వైద్యుడు అలా వెళ్ళిపోగానే చుట్టూ చేరిన వారందరూ తలొక మాట మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎంతవారికైనా చావు తప్పదు, ఏదీ మన వెంట రాదు అని కొంతమంది, మరికొంతమంది ఉన్నపళంగా పోవడమే మంచిది, మంచంలో పడితే ఎవరు మాత్రం చాకరీ చెయ్యగలరు అని మరికొంతమంది, ఉన్న ఆస్తిపాస్తులు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో తన వాళ్ళకే ఎక్కువ ఇచ్చుకొని ఉంటాడు అని మరికొంతమంది, ఇలా ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మాటలన్నీ వింటున్నటువంటి రత్నపతి మనస్సు చెలించిపోయింది. చీచ్చి, వీరి కోసమేనా నేను ధనాన్ని కూడబెట్టాను, ఏ ఒక్కరూ కూడా నా ప్రాణాల గురించి ఆలోచించడం లేదు కదా అని మౌనంగా తనలో తానే రోధించసాగాడు. బంధువులందరూ చుట్టూ చేరి ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో దూరంగా సాధువు రావడం గమనించినటువంటి వారందరూ కూడా అతనికి దారిచ్చారు. లోపలికి వచ్చిన సాధువు రత్నపతిని పరీక్షించి, అమ్మా, ఇతని ప్రాణాలకు ఏమాత్రం ప్రమాదం లేదు, ఇతన్ని బ్రతికించడానికి నా దగ్గర ఒక ఔషధం ఉంది, మీరెవరైనా అంగీకరిస్తే ఇతన్ని బ్రతికించే ప్రయత్నం నేను మొదలు పెడతాను అని చెప్పాడు. అతని మాటలు విన్నటువంటి రత్నపతి భార్య సాధువు కాళ్లపైన పడి, అయ్యా, మీ మేలు జన్మ జన్మలలోనూ మర్చిపోలేను, నేను మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను, అలాగే మీరు ఎంత ధనం కోరుకుంటే అంతకు రెట్టింపు ధనాన్ని ఇస్తాను, ఆయన లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను, ఆయనకు ఆ ఔషధం ఇచ్చి ఆయన్ని తక్షణమే బ్రతికించండి అంటూ బోరుబోరున విలపించింది. ఆమెతో పాటుగా ఆమె బంధువులందరూ కూడా గొంతు కలిపారు. సాధువు కొద్దిసేపు వారిని మౌనంగా ఉండమని చెప్పి, ఓరి వెర్రివాళ్లలారా, ఎంత ఔషధమైతే మాత్రం దానికి కూడా కొన్ని నియమాలుంటాయని తెలియదా? ఇతన్ని బ్రతికించాలి అంటే నా దగ్గర ఉన్న ఔషధాన్ని ఇస్తాను. ఈ ఔషధాన్ని నేను హిమాలయాలలో ఎంతో కాలం తపస్సు చేసి దైవానుగ్రహంతో సంపాదించాను. ఆ దైవం నాకు చెప్పిందే నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను. ఈ ఔషధాన్ని ఎవరైతే తాగుతారో వారు తక్షణమే మరణిస్తారు. మరణించిన వారి ఆయుష్ వారు ఎవరి పేరు తలుచుకుంటూ మరణించారో ఆ తలుచుకున్న వారికి వచ్చి చేరుతుంది. కనుక మీలో ఎవరైనా సరే ఈ ఔషధాన్ని తాగినట్లయితే మీ ఆయుష్ రత్నపతికి వచ్చి చేరుతుంది. మీరు అన్నట్లుగా అతను ప్రాణాలతో బ్రతుకుతాడు, కొంతకాలం అతను ఆనందంగా జీవించగలుగుతాడు. ఇతడు బ్రతికున్నప్పుడు ఒక్క పుణ్యకార్యమైనా చెయ్యలేదు. గత జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల ఈనాడు ఇంత ధనవంతుడయ్యాడు. మీ అందరికీ కూడా పగలు రాత్రి అని తేడా లేకుండా తన వాళ్ళు అని భావించి మీకోసమే ధనం సంపాదించాడు. సరే, మీలో ఎవరొచ్చి ఈ ఔషధాన్ని తాగుతారు అంటూ ఒక మట్టి పాత్రను పట్టుకొని నిలబడ్డాడు సాధువు.
సాధువు అలా చెప్పేసరికే ఆ ప్రాంతమంతా మౌనంతో నిండిపోయింది. ఒక్కొక్కరుగా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అది గమనించిన సాధువు రత్నపతి భార్యను చూస్తూ, ఏమ్మా, నీ భర్త లేకపోతే ప్రాణాలతో ఉండలేనన్నావు, మరి ఈ ఔషధాన్ని నువ్వు తీసుకుంటావా అని అడిగాడు. అందుకు రత్నపతి భార్య కన్నీరు తుడుచుకుంటూ సాధువుతో, అయ్యా, వారు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలను తలుచుకుంటూ నా సంతానంతో చాలా కాలం ఆనందంగా గడపాలని నేను అనుకుంటున్నాను, నన్ను క్షమించండి అంటూ ఆవిడ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తరువాత రత్నపతి కొడుకుల్ని చూసి, అయ్యా, మీరు ఈ ఔషధాన్ని తీసుకుంటారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళందరూ, అయ్యా, మాకు మా తండ్రి గారు ఎంతో అంతులేని సంపదనిచ్చారు, మేము ప్రాణాలతో లేకపోతే ఈ సంపదలను ఎవరు చూసుకుంటారు, సంపదంతా కూడా దాయాదుల పాలైపోతుంది కదా, మా వల్ల కాదు, మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తరువాత రత్నపతి అల్లుళ్లను అడిగాడు సాధువు. అప్పుడు వారందరూ, అయ్యా, మేము మా వాళ్ళందరికీ ఒక్కొక్కరమే సంతానం, మేము లేకపోతే మా తల్లిదండ్రుల్ని ఎవరు చూసుకుంటారు, కనుక మమ్మల్ని క్షమించండి అంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు పని వాళ్ళందరూ కూడా, అయ్యా, అయిన వారికే అవసరం లేని వారు మాకు మాత్రం ఏముంది, మేము వారి పంచన బ్రతికేవారం, మమ్మల్ని క్షమించండి అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదంతా గమనిస్తున్నటువంటి రత్నపతి దిగ్గున లేచి సాధువు కాళ్లపై పడి, నా దైవమా, నన్ను అనుగ్రహించడానికే ఈ సాధువు రూపంలో వచ్చావు, ఇప్పటికీ ఈ దీనునిపైన నీకు దయ కలిగింది. సంసారమనే మాయా వ్యామోహంలో చిక్కి మూర్ఖంగా ప్రవర్తిస్తున్న నన్ను ఉద్ధరించేందుకే ఈ రూపంలో వచ్చారని నేను అర్థం చేసుకున్నాను. ఈనాటి నుండి నా జీవన శైలిని మార్చుకుంటాను. నా కళ్ళు తెరిపించిన మీకు ధన్యవాదాలు అంటూ రత్నపతి ఆ సాధువు కాళ్లపై పడి ఎన్నో రకాలుగా ఆయన్ని కీర్తించాడు. ఆనాటి నుండి రత్నపతి తనకు అవసరం లేనటువంటి వారందరినీ కూడా తన ఇంటి నుండి పంపించి వేశాడు. ఎవరికి ఎంతంత ఇవ్వాలో ఆస్తిపాస్తులన్నీ ఆ రోజునే అందరికీ పంచివేశాడు. తన వ్యాపార వ్యవహారాలన్నీ కొడుకులకు అల్లుళ్లకు అప్పగించి వేశాడు. కొంత ధనాన్ని ఉంచుకొని దైవ కార్యాలకు తీర్థయాత్రలకు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా రత్నపతి మరుజన్మ కోసం చక్కటి జీవితాన్ని ఆనాటి నుండే ప్రారంభించాడు. బాబాగారు మనకు చెబుతున్నటువంటి సత్యం ఇదే. బిడ్డ, కష్టాలలో, సమస్యలలో, బాధలలో, ముఖ్యంగా నీకు అవసరమైన సమయంలో ఎవరైతే నీకు సహాయం చేస్తారో, ఎవరు నీకు తోడుగా ఉంటారో వారే నీవారు. వారి కోసం నువ్వు కష్టపడడం ఏమాత్రం తప్పు కాదు. వారి కోసం కొంత ధనాన్ని ఇవ్వడం కూడా ఏమాత్రం తప్పు కాదు. కానీ మరుజన్మ కోసం నువ్వు మాత్రమే కష్టపడి పుణ్యఫలాన్ని సంపాదించవలసి ఉంటుంది అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. బాబాగారు మనకి తెలియజేసిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, సపోర్టు చేయండి. మరొక మంచి వీడియోతోటి బాబాగారి ఆశీస్సులతోటి మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.